హాయ్ అండి. హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పావని రెడ్డి నక్కాను. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మరో కొత్త వీడియోతో వచ్చానండి. మన వైజాగ్లో ఉన్న మాధవధార టెంపుల్కి వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు కంపల్సరీగా విజిట్ చేయవలసిన టెంపుల్ అండి. చుట్టుపక్కల పచ్చదనం చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు సమ్మర్లోనే వెళ్ళిన పిల్లలకు కూడా చాలా స్పెషల్గా పిక్నిక్ స్పాట్ కూడా బాగుంటుందండి. అక్కడ మంకీస్ కూడా చాలా ఉన్నాయండి. పిల్లలు కూడా చాలా సరదాగా ఉంటారు. చూడండి అక్కడ మాధవధార అంటే అక్కడ టెంపుల్ మనకు సింహాచలంలో దారి ఎలా వస్తుందో ఇక్కడ కూడా దారి ఎలా వస్తుందండి. వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. ఇది చాలా మాధవస్వామి టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. కంపల్సరీగా విజిట్ చేయవలసిందండి. పిల్లల్ని కంపల్సరీగా తీసుకెళ్ళవలసిన టెంపుల్. చూస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే టెంపుల్. ఒకసారి విజిట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ మేమేనండి ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ మా మామగారు అండి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. ఆవిడ చాలా అంటే చాలా సంతోషపడ్డారండి. ఎప్పుడైనా ఈ గుడికి వెళ్ళాలి అని చెప్పేసి ఆవిడకి ఒక ఉండేదండి. మేము ఎంతవరకు ఎప్పుడు తీసుకెళ్ళి మాకు కూడా తెలియదండి ఈ టెంపుల్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఈ పైకి వెళ్తున్నారు కదండి, అది గుడికి దారండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి విజిట్ చేయండి అందరూ. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వాటర్లో మనం స్నానం చేసిన, ఈ వాటర్ తాకిన మళ్ళీ ఉన్న రోగాలు కానీ మలినాలు కానీ అన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి ఇక్కడ శాస్త్రం చెప్తుందని ఇక్కడ చెప్తున్నారండి. కానీ టెంపుల్ మాత్రం కంపల్సరీగా విజిట్ చేయవలసింది. మా పిల్లలతో అయితే మేము చాలా సరదాగా ఎంజాయ్ చేసామండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ టెంపుల్ మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి. మళ్ళీ ఇలాంటి టెంపుల్ ఎందుకు మనం విజిట్ చేయలేదని చెప్పేసి మీకు అనిపిస్తుంది. పచ్చదనం అయితే మాత్రం చాలా బాగుందండి. ప్రకృతికి మనం ఎప్పుడు ఆహ్లాదించాలి కాబట్టి మీకు ఈ టెంపుల్ గురించి చెప్తున్నాను. థ్యాంక్ యూ.